Hello everyone, welcome back to my channel. రాయలసీమ స్టైల్ రసం పౌడర్. నిజం చెప్పాలంటే నాకు మోస్ట్ ఫేవరెట్ డిష్ అంటే రసం, అండ్ ఎస్పెషల్లీ మా మమ్మీ చేసే రసం అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో మా మమ్మీ చేసే రసం సీక్రెట్ ఏంటో ఈ వీడియోలో చూసేయండి. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. దీస్ ఆల్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ విచ్ యూ యూస్ ఫర్ రసం పౌడర్. సో అన్నీ సిమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్లీ ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ జీరా ఫ్రై చేసుకుంటున్నాం. సో ఇది అలా మిక్స్ చేస్తూ ఉండాలి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు. ఈ జీలకర్ర యూజ్ చేయడం వల్ల మనకు స్మెల్ అనేది మంచిగా తెలుస్తుంది, అలానే జీర్ణశక్తికి ఎంతో ఉపయోగపడుతుంది. సో ఈ జీలకర్ర అనేది యూజ్ చేస్తాం రసం పౌడర్లో. సో ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయాక ఒక సపరేట్ బౌల్లోకి తీసుకుందాం, సపరేట్ సైడ్కి. సో నెక్స్ట్ ఇక్కడ మిరియాలని ఫ్రై చేసుకుంటున్నాం. ఇది మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. ఈ మిరియాల వల్ల యూజ్ ఏంటంటే రసం పౌడర్లో స్పైసీ కిక్ని ఇస్తాయి, అలానే రసం తాగినప్పుడు థ్రోట్లో ఆ వామ్ ఫీల్ వస్తుంది. ఓవరాల్గా రుచిని రిచ్ అండ్ బోల్డ్గా మార్చేస్తాయి ఈ మిరియాలు. సో వి యూజ్ దిస్ మిరియాలు. సో ఇక్కడ మంచిగా కలర్ చేంజ్ అయ్యాక ట్రాన్స్ఫర్ చేసుకున్నాం బౌల్లోకి మిరియాలని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాక నెక్స్ట్ కందిబేడల్ని వేయించుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల యూజ్ ఏంటంటే పౌడర్లో యూజ్ చేస్తే బాడీ అండ్ బేస్ స్ట్రక్చర్ని ఇస్తాయి, అలానే ఇది పౌడర్ని లైట్గా థికెన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. రసం బాయిల్ అయ్యే టైంలో ప్రాపర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ అవ్వడానికి ఎంతో యూజ్ అవుతుంది. ఓవరాల్గా రసంకి టెక్స్చర్ అండ్ స్టెబిలిటీని ఇస్తుంది. నెక్స్ట్ మనం ఇక్కడ శనగబేడల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా సేమ్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా సిమ్లో ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల యూజ్ ఏంటంటే పౌడర్కి సపోర్ట్ బేస్ లాగా పనిచేస్తుంది. ఇది స్పైసెస్ని ఓవర్ పవర్ కాకుండా కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. రసం ప్రిపేర్ చేస్తే లైట్గా థిక్నెస్ రావడానికి కూడా యూజ్ అవుతుంది. ఓవరాల్గా రసంకి సింపుల్గా బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి యూజ్ చేస్తారు ఇవి. ఈ బేడలు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాయి రిమైనింగ్ అన్నిటికంటే. కొంచెం ఓపిక్గా మనం సిమ్లో ఎంతసేపు ఫ్రై చేస్తే మనకు అంత టేస్ట్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి, కలర్ ఇలా బ్రౌనిష్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా రోస్ట్ చేయాలి. సో ఇక్కడ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ధనియాలని యాడ్ చేసుకున్నాం. ఇవి కూడా మంచిగా ఓపిక్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. సో ఇవి కొంచెం ఫాస్ట్గానే మనకి కలర్ చేంజ్ అయిపోతాయి. సో ఇవైతే టైం ఎక్కువ తీసుకోవు, అలా ఫ్రై చేయాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు. దీనివల్ల యూజ్ ఏంటంటే రసం పౌడర్లో హీట్ బ్యాలెన్స్ అవుతుంది, స్పైసెస్ హీట్ని తగ్గించుతాయి. వీటి వల్ల రసం టూ స్పైసీ అవ్వకుండా కంట్రోల్లో ఉంటుంది. మిగిలిన కారం ఇంగ్రీడియంట్స్ని సాఫ్ట్గా అడ్జస్ట్ చేయడానికి యూజ్ అవుతాయి. ఓవరాల్గా చెప్పాలంటే రసంలో స్పైస్ లెవెల్ కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఉడ్డిబేడల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సేమ్ ఇవి కూడా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు సిమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే పౌడర్ గ్రైండ్ చేస్తున్నప్పుడు ఫ్రీ ఫ్లోగా ఉంటుంది, స్టిక్ అవ్వదు. ఇవి పౌడర్ క్లమ్స్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తాయి, అలానే స్టోరేజ్లో కూడా పౌడర్ లూజ్గా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే పౌడర్ స్మూత్గా అండ్ సపరేట్గా ఉంచడానికి యూజ్ చేస్తారు ఇవి. సో ఇవి కూడా బౌల్లో నుంచి ట్రాన్స్ఫర్ చేసుకొని నెక్స్ట్ మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి చాలా తక్కువ యాడ్ చేసుకోవాలి, ఎక్కువ యూజ్ చేస్తే చేదైపోతుంది పౌడర్ మొత్తం. సో దీనివల్ల యూజ్ ఏంటంటే ప్రిజర్వేటివ్ లాగా పనిచేస్తాయి, అలానే పౌడర్ ఫ్రెష్గా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. ఇవి స్పైసెస్ స్పాయిల్ అవ్వకుండా సెల్ఫ్ టైంని పెంచుతాయి, అలానే క్వాంటిటీ యూజ్ చేస్తున్నప్పుడు ఓవరాల్గా మిక్స్కి స్టెబిలిటీ వస్తుంది. పౌడర్ లాంగ్ టైం ఫ్రెష్గా ఉండడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇవి ఎండుమిర్చి యాడ్ చేసుకొని మంచిగా ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే
మెయిన్ హీట్ స్పైసీనెస్ ఇవ్వడానికి యూస్ అవుతుంది. ఇది రోస్ట్ అయ్యాక రసంకి గుడ్ రెడ్ కలర్ అండ్ రిచ్ లుక్ ఇస్తుంది. రసంలో స్ట్రాంగ్ స్మెల్ అండ్ పంచ్ టేస్ట్ క్రియేట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే కారం కలర్ అండ్ టేస్ట్ ఇవ్వడానికి యూస్ చేస్తారు. సో ఇవి మంచిగా కలర్ చేంజ్ అయిపోయాయి చూడండి. అలా కొంచెం బ్రౌనిష్ కలర్, కొంచెం కలర్ అనేది మనకు అక్కడ చేంజ్ అయింది. ఇలా కలర్ చేంజ్ అయ్యాక నెక్స్ట్ ఇంకా మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ హోల్ గరం మసాలా స్పైసెస్ని యాడ్ చేసుకున్నాం. ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల యూజ్ ఏంటంటే రసం పౌడర్లో నార్మల్గా ఇవి యాడ్ చేయకపోతే టేస్ట్ అసలు ఉండదు. ఇవి అన్నీ యాడ్ చేయడం వల్ల అన్ని ఫ్లేవర్స్ టేస్ట్ అనేది మనకి ఎక్స్ట్రా యాడ్ ఆన్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే రసం బాగా టేస్టీగా అవ్వడానికి యూస్ చేస్తారు. సో ఇవి కూడా మంచిగా రోస్ట్ అయిపోయాయి. సో ప్యాన్లోకి సపరేట్ బౌల్లోకి తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ రా ఇంగువని ఫ్రై చేసుకుంటున్నాం. ఇంగువ రసం పౌడర్లో ఒక చిన్న పించ్గా యూజ్ చేస్తారు. ఇది స్టమక్కి రిలీఫ్ ఇచ్చి గ్యాస్ ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అండ్ రసంని ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ కరివేపాకుని యాడ్ చేసాము. ఇది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. అప్పుడప్పుడు వెళ్ళి మా చెట్టులో నుంచి కరివేపాకు తెచ్చి ఫ్రై చేస్తున్నాం. ఇది మంచిగా ఇది కూడా ఫ్రై చేయాలి. ఇది కూడా ఫాస్ట్గానే ఫ్రై అయిపోయింది. ఫ్రై అయ్యాక ఏంటంటే ఇప్పుడు చూడండి ఎంత పచ్చిగా అనిపిస్తుంది కదా, ఇట్లా సపరేట్ అయిపోతుంది ఫ్రై అయ్యాక. సో దీనివల్ల యూజ్ ఏంటంటే హోమ్ స్టైల్ అండ్ స్పెషల్ టేస్ట్ ఇవ్వడానికి యూజ్ చేస్తారు. ఇవి యాడ్ చేస్తే కొంచెం ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది రసంలో. సో నెక్స్ట్ ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని 1 అవర్ అలా ఎండలో ఆరబెట్టాలి. ఆరబెట్టాక మంచిగా గ్రైండ్ చేసుకొని ఒక జార్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు ఉంటుంది మనకి. సో మీరు ఇంట్లో రసం ఎలా చేస్తారు? మీ స్టైల్ డిఫరెంట్ ఉంటుందా? కమెంట్లో చెప్పండి. అండ్ ఈ రాయలసీమ స్టైల్ని ఒకసారి ట్రై చేయండి. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. అండ్ ఐల్ కమ్ అప్ విత్ ద నెక్స్ట్ వీడియో. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye bye. See you in the next vlog. Bye.